బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి అత్యవసర సమావేశం కానున్నారు. ఈరోజు ఉదయం 11 గంటలకి కమాండ్ కంట్రోల్ రూమ్లో అధికారులు ఎవరూ లేకుండా మంత్రులతో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించనున్నారు. దీంతో రాజకీయపరమైన చర్చ జరుగుతోందని తెలుస్తోంది. అలాగే రాజకీయంగా కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని సమాచారం అందుతోంది. అధికారులు ఎవరూ లేకుండా కేవలం మంత్రులతో మాత్రమే ఈ సమీక్షా సమావేశం ముఖ్యమంత్రి నిర్వహించడం పట్ల చాలా మంది విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఇది పార్టీ సమావేశమా లేదంటే మంత్రివర్గ సమావేశమా? మరి మంత్రివర్గ సమావేశం అయితే చీఫ్ సెక్రటరీ కానీ ప్రిన్సిపల్ సెక్రటరీ కానీ లేకుండా ఏ విధంగా ఈ సమావేశాన్ని నిర్వహిస్తారు అని చెప్పి కూడా చాలామంది ప్రశ్నిస్తున్నారు. అట్ ద సేమ్ టైం వచ్చే ఈ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణకి సంబంధించి కొత్తగా ఎవరిని తీసుకోవాలి, ఇందులో ఇప్పుడున్నటువంటి మంత్రివర్గంలో ఎవరు ఉద్వాసనకి గురవుతారు అన్న దాని మీద ఈ సమావేశం జరగబోతోందా? హైకమాండ్ నుంచి వచ్చినటువంటి ఆదేశాలతోటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులతో ఈ భేటీ కొనసాగిస్తున్నారా అన్నటువంటి ఒక అనుమానం కూడా వ్యక్తమవుతోంది. మంత్రివర్గ ఉపసంఘం నియమించేటువంటి అవకాశం కూడా ఉంది. ఇటీవల జరిగినటువంటి అనేక సంఘటనల మీద, అలాగే కేసీఆర్ చేసినటువంటి వ్యాఖ్యల మీద కూడా ఎటువంటి చర్యలు తీసుకోవాలి, ఎలా ముందుకు వెళ్ళాలి అనే దాని మీద కూడా మంత్రివర్గంతో చర్చించేటువంటి అవకాశం ఉంది అంటున్నారు. దీనికంటే ముందుగా కొత్తగా మంత్రివర్గంలోకి ఎవరిని తీసుకోవాలి అనే దాని గురించే ఈ మంత్రివర్గం మీటింగ్ ఏర్పాటు చేసినట్టుగా కూడా కొంతమంది సమాచారం అందిస్తున్నారు. అక్కడి నుంచి మొత్తానికి అధికారులు లేకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేవలం మంత్రులతో మాత్రమే కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఈ భేటీ నిర్వహించడం పట్ల చాలామంది ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మరి పూర్తి వివరాలు త్వరలో తెలియాల్సి ఉంది.